మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ఇక మెదక్లో చూసుకుంటే సంగారెడ్డి జిల్లాలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐకేపీ కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా మనం ఇప్పుడు అదే మాట్లాడుకుంటున్నాం. అదే సమస్య కూడా ఇక్కడ కూడా అదే సమస్య ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి. రోజుల్లో తరబడి వేచి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది రైతులది. ఈ నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఉన్నటువంటి హరీష్ రావుకు వ్యతిరేకంగా అక్కడ రైతులు నినాదాలు చేసినటువంటి పరిస్థితి. దుబ్బాకలో రైతులతో కలిసి కాంగ్రెస్ నేత శ్రవణ్ కుమార్లు ఆందోళనలో కూడా వారికి పాల్గొనే మద్దతు తెలిపిన పరిస్థితి. ఆందోళన దగ్గర జాతీయ రహదారిపై బయటించిన రైతులు మొత్తానికి ఈ నేపథ్యంలోనే రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. మొత్తానికి పరిస్థితులు ఏమైనా కూడా రైతులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి పూర్తి అప్డేట్స్ ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? సంగారెడ్డి, మెదక్ జిల్లాలో మాత్రం రైతులు ఆందోళన దిగిన పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున 2 జాతీయ రహదారులపై రైతులు బైఠాయించారు. అయితే మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం జాతీయ రహదారిపై రైతులతో కలిసి కాంగ్రెస్ నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. మంత్రి హరీష్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేస్తామని చెప్పి ఐకేపీ కేంద్రాలు మాత్రం ఆర్భాటంగా తెరిచింది తప్ప అందులో పనితీరు మాత్రం ఏమాత్రం ఆశాజనకంగా లేదని చెప్పి కూడా రైతులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఐకేపీ కేంద్రాల్లో వడ్లు తూకం అయ్యాక రోజులు గడుస్తున్నప్పటికీ కూడా లారీల కొరత సాగుతో రైస్ మిల్లకు తరలించకపోవడంతో వర్షాలు పడ్డట్టయితే మళ్ళీ వడ్లు తడిసిపోయే ప్రమాదం ఉందని చెప్తా ఉన్నారు. ఈరోజు తెల్లవారుజామున కూడా జిల్లాలోని కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడ్డ పరిస్థితి. ఈ నేపథ్యంలో కొద్దిసేపటికే రైతులు రోడ్లపైకి వచ్చారు, ఆందోళన దిగారు. మరోవైపు సంగారెడ్డి జిల్లా ఆందోళనలో కూడా రైతులు జాతీయ రహదారిపై బైఠాయించారు. వడ్లు కొనుగోలుకు సంబంధించి ఐకేపీ కేంద్రాల నుంచి లారీలు లేకపోవడంతో రైస్ మిల్లకు తరలించడం లేదని, తమకు డబ్బులు కూడా అందరి పరిస్థితి ఉందని చెప్పి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మెదక్ సంగారెడ్డి జిల్లాలో మాత్రం రైతుల ఆందోళన ఉధృతకు దారితీస్తుందని చెప్పవచ్చు. ఆందోళన వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగారు రైతులు. తాము ఆందోళన చేస్తుంటే ఎందుకు తమ ఆందోళన తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కూడా వారు నినాదాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మెదక్ సంగారెడ్డి జిల్లాలో చేసినటువంటి రైతుల ఆందోళనకు సంబంధించి అయితే తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. మరోవైపు వారు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తా ఉన్నారు. మరోవైపు ఐకేపీ కేంద్రాలకు సంబంధించి అయితే అధికారులు పర్యవేక్షించాల్సి ఉన్నప్పటికీ కూడా జిల్లా స్థాయి అధికారులు ఎవరు కూడా రావడం లేదు. ఐకేపీ సిబ్బంది మాత్రమే అక్కడ ఉంటున్నారని చెప్పి కూడా రైతులు చెప్తా ఉన్నారు. తమకు జిల్లా స్థాయిలో వెళ్తే కలెక్టర్లు అందుబాటులో ఉండరు, అదేవిధంగా మండల స్థాయిలో కూడా అధికారులు అందుబాటులో ఉండరు. తాము ఆవేదన ఎవరికి చెప్పుకోవాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఓట్ల సమయంలో బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇంటింటికి తిరిగి ఓట్లు అడుగుతారు తప్ప రైతులు కష్టకాలంలో ఉన్నప్పుడు మాత్రం ఎందుకు అందుబాటులో ఉండడం లేదని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతల తీరు పట్ల వరకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి రాజశేఖర్. సునీల్, అంటే ఇంకొకటి, ఇక్కడ ఉన్నటువంటి ఏదో ఐకేపీ కేంద్రాల్లో అధికారులు మాత్రం అందుబాటులో ఉంటున్నారు, పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఉండట్లేదని రైతు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎంతవరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారు? ఇంకా అంటే పూర్తి స్థాయిలో నష్టపోయిన రైతులు చాలా ఉన్నప్పుడు కూడా ఎంతవరకు, ఏ శాతం మేర వరకు ఎంతవరకు కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఉంది? అంటే ఎంతవరకు వారి దగ్గర నుంచి కొనుగోలు చేశారు? దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉందా మీ దగ్గర? అయితే రైతులకు సంబంధించి అయితే అన్ని 2 జిల్లాలకు సంబంధించి అయితే దాదాపు 2 నెలల పైన గడుస్తుంది ఐకేపీ కేంద్రాలను ప్రారంభించి. ఐకేపీ కేంద్రాల్లో మాత్రం వడ్లు తూకం వేస్తున్నారు. వడ్లు రాగానే రైతుల వద్ద నుండి వడ్లు కొనుగోలు చేస్తున్నారు. అంతవరకు మాత్రం బాగుంది. కానీ ఆ తర్వాత ప్రాసెస్ ఏదైతే ఉంటుందో రైస్ మిల్లకు తరలించేందుకు లారీలు అందుబాటులో లేకపోవడం వల్లనే చాలా చోట్ల సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలో ఇదే ప్రధాన సమస్యగా ఉంది. ప్రతి చోట నిత్యం రైతులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటివరకు అయితే జిల్లాలో మాత్రం వడ్ల కొనుగోలుకు సంబంధించి అయితే అధికారులకి పూర్తి స్థాయిలో అయితే నివేదికలు ఇక్కడ కూడా విలువ పరిస్థితి మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే వడ్ల కొనుగోలు జాప్యం జరుగుతుంది. వడ్ల కొనుగోలు సంబంధించి అయితే ఐకేపీ కేంద్రాల నుంచి తరలించాక రైస్ మిల్లులో పంపించిన తర్వాత రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. అయితే ఐకేపీ కేంద్రాల్లో నిల్వ ఉండడంతో అధికారులు ఖచ్చితమైన లెక్కను కూడా చెప్పే పరిస్థితి లేదని చెప్పి కూడా మనం భావించవచ్చు రాజశేఖర్. రైట్ సునీల్, ఇంకొకటి, అంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఎంతగా గోలు పెడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా వీరికి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతిపక్షాల నుంచి సపోర్ట్ వస్తున్నటువంటి నేపథ్యంలో కర్ణాటకలో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపై ప్రభుత్వం యొక్క ఏదైతే ప్రజల్లోకి వెళ్ళే క్రమంలో ఫెయిల్ అయిపోయిందో అవన్నీ కూడా ప్రజల ముందు ఉంచే కార్యక్రమంలో భాగంగానే రైతులకు సపోర్ట్ తెలుపుతుంది అనుకోవచ్చు మనం. అవును, రైతులకు సంబంధించి అయితే గత 2 నెలలుగా ఐకేపీ కేంద్రాల్లో జరుగుతున్నటువంటి నిర్లక్ష్యం కానివ్వండి, లారీల సమస్యకు సంబంధించి రైతులతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అయితే కాంగ్రెస్ నేతలు ముందుండి
రైతులకు మద్దతు పలుకుతున్నారు. రైతుల ఆందోళనలో పాల్గొంటున్నారు. చాలా చోట్ల పోలీసులు కూడా కాంగ్రెస్ నేతలను చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ రైతుల సమస్యలపై మాత్రం కాంగ్రెస్ నేతలు ఎప్పటికప్పుడు తమ నిరసన గళాన్ని వెలువరుస్తున్నారు. రైతులకు మద్దతుగా నిలుస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు రైతులు చేస్తున్నటువంటి ఆందోళనకు చేస్తున్న కొద్దిసేపటికే కాంగ్రెస్ మద్దతుగా నిలుస్తున్నటువంటి పరిస్థితి. వారు కూడా చెప్తా ఉన్నారు, రైతుల సమస్యలు పరిష్కరించాలి, రాజకీయాలకు అతీతంగా రైతులకు చూడాలి, రైతులకు సంబంధించినటువంటి సమస్యలు వెంటనే పరిష్కరించాలి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రం.